హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శాన్వి యక్షు యూట్యూబ్ ఛానల్. మేమైతే వరలక్ష్మి వ్రతం రోజు ఎలా జరుపుకుంటామో చూసేయండి. ముందుగా అయితే మినపప్పుని నానబెట్టుకుని మిక్సీకి వేసుకున్నాను. అలానే పూర్ణాల కోసం దోసకు నానబెట్టుకున్నాను. శనగలు తాంబూలానికి ఇవ్వడానికి నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే వీట్ అయిపోయింది. వీట్ కాగానే ఓడలు వేసేసుకున్నాను. మేమైతే వరలక్ష్మి వ్రతం రోజు అయితే 12 కాగానే అమ్మవారిని అయితే అలంకరించుకొని పెట్టుకుంటాను. పొద్దుగాల అయితే నాకు పిల్లలతో వీలు కాదని నైటే అలంకరించుకున్నాను. అమ్మవారిని అలంకరించే వరకు 3 అయ్యింది. ఇప్పుడైతే పూర్ణాలు వేసేసుకుంటున్నాను. మరో సైడ్ అయితే పులిహోర పులుసు కోసం తాల్పు అయితే పెట్టుకున్నాను. పోసు వేసుకున్నాను. ఒక సైడ్ అయితే పులుసు మరిగించాలి. తర్వాత ఇలా కొంచెం ఒక లెమన్ పిండి కలుపుకున్నాను. అందులో పోసు వేసేసుకోవాలి. పోసు వేసుకున్నాక మనం ఉడికించిన పులుసుని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే పూర్ణాలు వడలు అలానే పెరుగన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పులిహోరలో పోసు అలానే సరిపడే సాల్ట్ ఒక లెమన్ వేసుకొని ముందుగా మరిగించిన పులుసుని వేసుకొని కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక సైడ్ అయితే సేమియా కూడా చేసేసాను, రెడీ అయిపోయింది. ఇక్కడైతే అమ్మవారి దగ్గరంతా అలంకరించేసాము. మా చిన్నాడపడుచు వచ్చింది. ఆ రోజు పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మా చిన్నాడపడుచు చేసింది. ఇక్కడైతే ఇప్పుడు పూజకి ఇంకా కొద్దిసేపట్లో అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసేయండి. పసుపునెల గోత్రం నేను మా హస్బెండ్ అలానే మా మామయ్య మా అందరం కలిసి అయితే పూజ స్టార్ట్ చేసాము. మా యక్షు అయితే మధ్యలో వచ్చి బాగా సతాయించాడు పూజ చేస్తూ ఉంటే. ఇప్పుడైతే మేమైతే పంతులు రాలేడు, టీవీలోనే పంతులది వీడియో పెట్టుకొని అయితే పూజ స్టార్ట్ చేసాము. పంతులు అక్కడ ఎలా చేస్తే చెప్తూ ఉంటే మేము అలానే చేసాము. కనీసం ఒక 1 అవర్ పట్టింది పూజ కంప్లీట్ కావడానికి. చూసాయండి ఫ్రెండ్స్.
ఇప్పుడైతే అమ్మవారికి అయితే ఆరతిస్తున్నాము. మా యక్షు చూడండి మీదనే కూర్చుంటున్న, అసలు అక్కడికి వెళ్ళమన్నా వెళ్తలేడు, ఆడుకోమన్నా అస్సలు ఆడుకుంటలేడు. పూజ చేస్తుంటే సతాయిస్తూనే ఉన్నాడు. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కథ చెప్తున్నారు, కథ వింటున్నాము మేము. ఇంట్లో అయితే మేమైతే వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకుంటాము. మీ ఇంట్లో కూడా మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అలానే మా వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తానికైతే మా పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది. వారికైతే తాంబూలం ఇచ్చాము. తాంబూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆరతి ఇచ్చి మొక్కుకున్నాము. మేమైతే అలానే అక్షంతాలు పువ్వులు తీసుకొని అయితే ప్రదక్షిణలు అయితే చేసుకుని మొక్కుకున్నాము. మేమైతే వరలక్ష్మి వ్రతం ఇలా కంప్లీట్ చేసుకున్నాము. అలానే మా ఇంటికి వచ్చిన బొట్టు పెడతాడటనే అమ్మ పొద్దు నుంచి పెడతాండే చేసుకున్నాము. మీకైతే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, మరో వీడియోతో కలుద్దాం. కోతి పని తగ్గాలి. వాళ్ళు వేస్తుంటేనే వేస్తావా అన్ని సమస్యలు మంచుకుంటారు అందరూ. కోతి పని తగ్గాల.